want to see what is the line space for now, we can see here. So there are other things we can find out later. లైన్ స్పేస్ అంటే ఇక్కడేమండి? అంటే ఇన్స్‌పెక్ట్ నుంచి మనకేమి అసలు సో ఇక్కడ ఇదేం చేస్తుందంటే మనకి ఆ డెఫినేషన్స్, ఆ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది, ఆ ఫంక్షన్ ఏంటి రిటర్న్ చేస్తుందని చెప్తుంది. సో ఓకే. దీన్ని మీకు లేటర్ లెసన్స్లో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే జస్ట్ ఇక్కడ స్టార్ట్, స్టాప్, ఆ వాల్యూ అనేసి. హ్మ్. సో అంటే రేపు మనం చేసేటప్పుడు ఏదైనా ఒక ఎర్రర్ వచ్చిందనుకోండి, దాని గురించి కూడా మీకు నేర్పించాలి. సో కాకుండా మనం అంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మీకు ఒక ఎర్రర్ అనేది వచ్చిందనుకోండి, ఆ! అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మ్యాక్సిమం గూగుల్లోనే సెర్చ్. గూగుల్లోనే సెర్చ్ చేయాలి. స్టాక్ ఓవర్ఫ్లో అనేది ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దీని గురించి నేను డీటెయిల్గా ఒక క్లాస్లో చెప్తాను. అంటే ప్రస్తుతానికి ఏంటంటే మీకు ఏమైనా ఎర్రర్స్ వచ్చాయి అనుకో, దీంట్లో హ్మ్. ఇప్పుడు జాయిన్ ఆన్ కమ్యూనిటీలో, సో ఇక్కడ మీరు క్వశ్చన్స్ కమ్యూనిటీలో జాయిన్ అయితే మీరు క్వశ్చన్స్, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయలేకపోతే ఈ కమ్యూనిటీలో చాలామంది ఉంటారు. సో వాళ్ళని అడిగితే మనలాగా ఎవరైనా క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఆన్సర్ చేస్తుంటారు. మ్యాక్సిమం అందరూ చాట్ జీపీటీ యూస్ చేస్తారు. బట్ హ్మ్. బిగినింగ్ టైంలో మనం చాట్ జీపీటీ యూస్ చేయడం కన్నా ఓన్గా నేర్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ టాస్క్ అని. సో ఓకే. మనం లాస్ట్ లెసన్లోని లైన్ స్పేస్లో చూసాం. సో ఎంత వాల్యూ ఉండాలనేసి ఇప్పుడు ఫ్రమ్ 2 నుంచి స్టార్ట్ అయింది అనుకో, 2, 10, 5 అంటే అది 2 ప్రింట్ అయ్యి 4 ప్రింట్ అయ్యి 6 ప్రింట్ అయ్యి 8 ప్రింట్ అయ్యి 10 అంటే 5 ఐటమ్స్ వచ్చాయి. హ్మ్. సో పైథాన్ లైబ్రరీలో మనం ఒక ప్రాబ్లం చూసాం నిన్న. ఆ ప్రాబ్లము మళ్ళీ ఒకసారి మీకు రివ్యూ చేస్తాను. ఏంటంటే మీరు ఆల్రెడీ చేశారు ఆ ప్రాబ్లము, అది నేను హోంవర్క్ ఇస్తానులేండి. ఆల్రెడీ మీరు చేశారు కాబట్టి లాస్ట్లో అయితే ఇందులో ఒక ప్రాబ్లం అనేది చేయలేదు. సో దాన్ని నేను హోంవర్క్ ఇస్తాను ఉన్న క్లాస్ లెసన్స్లోని. సో ఈరోజు మనం హ్మ్. చూడవలసింది ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే క్రియేటింగ్ ఫంక్షన్స్ అనేది, హౌ టు క్రియేట్ ఏ ఫంక్షన్ అనేసి. సో పైథాన్లో మనం డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు నేను డెఫ్ అనే కీవర్డ్ యూజ్ ఏదైనా ఒక ఫంక్షన్ నేమ్ తీసుకున్నాం. ఫంక్షన్ నేమ్ అనేది ఇక్కడ కీవర్డ్, ఆ కీవర్డ్ యూజ్ చేసి మనం ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. దీనికి ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదా? సో అంటే దీనికి ఏమి దీనికి ఇంపోర్ట్ చేయవసరం లేదు మేడం. ఏమైనా సరే ఓకే. మనం లైబ్రరీస్ యూజ్ చేసుకుంటే వాటినే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. దీన్ని ఇంపోర్ట్ చేసుకోవసరం లేదు. అయితే హ్మ్. లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏంటవుతుందంటే టాస్క్స్ అనేవి ఈజీగా అవుతాయి. సో మనం వి విల్ సీ అలాంగ్ ద వే అని. సో ఓకే. నేను ఆసమ్ అనేసి ఒక ఫంక్షన్ చేశాను. ఆసమ్ ఫంక్షన్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. హ్మ్. నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ 1+1 అని. సో దీన్ని ప్రింట్ చేయాలి నేను ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఫంక్షన్ రన్ చేశాను. ఫంక్షన్ ఎప్పుడు వర్క్ అవుతుందంటే మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడే అది వర్క్ అవుతుంది హ్మ్. ఆసమ్ ఫంక్షన్ని. సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ రన్ చేస్తే 2 అనేది వచ్చింది. మేక్ షూర్ దట్ మనం ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలంటే డిఫైన్ కీవర్డ్,
ద ఫంక్షన్ నేమ్ ఆసమ్ ఫంక్షన్ ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్ కోలన్ ప్రింట్ ఆఫ్ 1+1 కామా. సో అప్పుడు మనం ఏదైతే కాల్ చేస్తున్నా ఆ ఫంక్షన్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇలా సో ఇక్కడ ఆసమ్ ఫంక్షన్ అనేది ప్రీ డిఫైన్డ్ అంటే బిల్ట్ ఇన్ ఫంక్షనా అండి అది? ఆసమ్ ఫంక్షన్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం మేడం. మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. యూజర్ ఓకే. డిఫైన్డ్ ఫంక్షన్. హ్మ్. సో మనం క్రియేట్ చేసింది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే సపోజ్ అంటే మనం హార్డ్ కోడ్గా ఇలాగ నెంబర్స్ ప్రింట్ చేయకుండా మనం పాస్ చేసేటప్పుడు మనం అంటే రిటర్నింగ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు నేనేం చేస్తానంటే డిఫైన్ సూపర్ ఆసమ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేశాను అనుకోండి. కాలన్ ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రిటర్న్ లెట్స్ ఇన్పుట్. ఓకే, నేను ఇక్కడ వాల్యూ పారామీటర్స్ తీసుకుంటున్నాను. ఆ పారామీటర్స్ ఏంటంటే ఇన్పుట్ 1 కామా ఇన్పుట్ 2. ఇప్పుడు ఇన్పుట్ 1 ప్లస్ ఇన్పుట్ 2. సో ఈ రెండింటిని రన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫంక్షన్ మనం కాల్ చేయాలి. ఫంక్షన్ని కాల్ చేయాలి. సో ఫంక్షన్ ఏమిటంటే సూపర్ ఆసమ్ ఫంక్షన్. ఇప్పుడు ఇన్పుట్ వాల్యూస్ మనం పాస్ చేయాలి అంటే మనకి ఎలా కావాలంటే అలా. సో నేను 4,8 అని పాస్ చేస్తాను అనుకోండి. దీన్ని రన్ చేస్తే 12. ఇప్పుడు మళ్ళీ అదే వాల్యూ దగ్గర ఇక్కడ 80 పెట్టాను అనుకోండి, 84. సో మనం ఏ వాల్యూస్ని పాస్ చేస్తే ఇట్ విల్ రిటర్న్ అనేసి. సో రిటర్న్ ఇన్పుట్ 1 ప్లస్ ఇన్పుట్ 2 అనేది మనం ఈ ఆర్గ్యుమెంట్స్ని ఏవైతే పాస్ చేసామో వీటిని ఆర్గ్యుమెంట్స్, ఇవి పారామీటర్స్, వాల్యూస్ని ఏవైతే పాస్ చేసామో ఇట్ విల్ రిటర్న్ ద వాల్యూ అనేసి. అంటే ఇట్ విల్ టేక్ ఇన్పుట్ 1ని 4 కింద, ఇన్పుట్ 2ని 8 కింద తీసుకొని రిటర్న్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేశాను అనుకోండి. డిఫైన్ ఫన్ అనే ఏదో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి అందులో ఇన్పుట్ 1 కామా ఇన్పుట్ 2 అనేసి రెండు తీసుకొని ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు డిఫైన్ కీవర్డ్ యూస్ చేయాలి, ఫంక్షన్ నేమ్ రాయాలి, తర్వాత కోలన్ అనే కీవర్డ్ యూస్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సేమ్ దీన్నే తీసుకొని సో ఇక్కడ మీరు ఇంకొకటి సెల్ క్రియేట్ చేశారు కదా! అలా కాకుండా అందులోనే రాయొచ్చు కదండీ. అంటే సూపర్ ఆసమ్ ఫంక్షన్ 4,48 అని రన్ చేసినాక. దాని కింద రాయమంటున్నారా? ఆ! అంటే ఇలా రాస్తే రాయొచ్చు మేడం. ఇలా చేస్తే ఏంటవుతుందంటే ఫంక్షన్కి ఇందులో మనకి ప్రాబ్లం ఉండదు. అంటే కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే. ఏ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం అనేది సపరేట్గా ఉంటుంది కాబట్టి నీట్గా. అదే మనం పైచారంలో కానీ విజువల్ స్టూడియో కోడ్లో చేసేటప్పుడు ఏమవుతుందంటే అన్నీ కలిపి చేస్తాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే జస్ట్ మీకు ప్రాక్టీస్ అవ్వడానికి ఓకే. దేనికి దానికి సపరేట్గా ఉంటే అప్పుడు ఓకే వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఫంక్షన్ అని. ఓకే అండి. ఓకే. అర్థమైంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సమ్మర్స్ అని ఒక వేరియబుల్ ఏదో తీసుకున్నాను. దాన్ని నేను ఏం చేశానంటే ఇంటూ 1 ప్లస్ ఇంటూ అని తీసుకున్నాను. ఇప్పుడు ఇంకొక వేరియబుల్ తీసుకొని ఇంకొక దాంట్లో స్టోర్ చేసుకొని ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫర్ మల్టిప్లికేషన్ చేశాను. ఇంటూ 1 టైమ్స్ ఇంటూ ఇప్పుడు ప్రింట్ ఆఫ్ మామూలుగా రాస్తున్నా ద సమ్ క్యాపిటల్ రాస్తూ ద సమ్ ఈజ్ సో ఇది స్ట్రింగ్లో ఉంది కాబట్టి మన వాల్యూస్ ఇంట్ కాబట్టి సో నెంబర్స్ కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టైప్ కాస్టింగ్ చేస్తుంది. దీన్ని స్ట్రింగ్లోకి మార్చేసి అప్పుడు ఆ వేరియబుల్ ఇందులో పాస్ చేస్తున్నాను.
summary. Okay. సో అగైన్ ప్రింట్ ఆఫ్ ఫంక్షన్. సో వాల్యూస్ రిటర్న్ చేయాలి కదండి. అంటే రిటర్న్ చేస్తాం మేడం లాస్ట్లో. ఫస్ట్ ఇక్కడైతే 2 రిటర్న్ చేస్తాం. ఇక్కడ మనకి మోర్ దెన్ 1 అంటే 2 వాల్యూస్ తీసుకున్నాం. 2 సమ్స్. ఒకటి సమ్ చేస్తే ఎలా ఉంటది, ప్రొడక్ట్స్ Multiplication. చేస్తే ఎలా ఉంటదని. The product is string of written summaries PRO. సో దీన్ని రన్ చేస్తాం. ఫస్ట్ రన్ చేసిన తర్వాత అప్పుడు నేనేం చేస్తానంటే ఇంకొక సెల్ తీసుకొని ఫస్ట్ రన్ చేసిన తర్వాత అప్పుడు కాల్ చేయాలి. సో ఓకే. నేను కాల్ చేసే ఫంక్షన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. అవుట్పుట్ ఈక్వల్ టు రిటర్న్ ఆఫ్ ఫన్. ఫస్ట్ ఆ కాల్ చేసిన ఫంక్షన్, కాల్ చేసిన ఫంక్షన్ దీన్ని ఏం చేస్తానంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఆ వాల్యూస్ పాస్ చేస్తాను. లెట్స్ సే 4,4 అని తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఫంక్షన్ కాల్ అది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్స్ సే టైప్ తెలుసుకుందాం అనుకున్నాను. అంటే అందులో ఏ టైప్ ఉందనుకున్నాను. అవుట్పుట్. సో లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్. ప్రింట్ ఆఫ్ అవుట్పుట్ 0. ఇప్పుడు ఇది ప్రింట్ చేసాను అనుకోండి. సో ఫంక్షన్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే. సో ఫంక్షన్ అనేది ప్రింట్ అయింది అవుట్పుట్. ఆ తర్వాత అవుట్పుట్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ దాన్ని తీసుకుంటుంది. అవుట్పుట్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ దాన్ని తీసుకుంటుంది. ఎందుకంటే ఫస్ట్ దాన్ని తీసుకోవడం, ఇప్పుడు ఇది సమ్మర్స్ అంటే సమ్ము, ఇది ప్రొడక్ట్. ఈ సమ్లోనే ఏంటంటే ఈ సమ్ ఏదైతే ఉందో 2 ప్రింట్ చేసేస్తుంది. మనం కాల్ చేసాం కాబట్టి మెథడ్ ప్రింట్ చేసేస్తుంది. సపోజ్ ఇక్కడ మనం తీసాను అనుకోండి, స్టిల్ కూడా అదే ప్రింట్ చేస్తుంది. జస్ట్ అవుట్పుట్ కాల్ చేసాం, కాల్ చేసిన దాంట్లో రిటర్న్ చేసింది, 2 ప్రింట్ చేసింది. ఇప్పుడు ఏం చేసామంటే అవుట్పుట్లో కాల్ చేసిన తర్వాత అవుట్పుట్లో ప్రింట్ 0 అని ఇచ్చాం. 0 ఇస్తే ప్రింట్ ఆఫ్ 0 వాల్యూ ఎంత అంటే 8. ఎందుకంటే సమ్. ఇప్పుడు నేను 8 కాకుండా 0 కాకుండా 1 ఇచ్చాను అనుకో, 16. సో ఇక్కడ మరి వాల్యూస్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఒక టైప్లో డిక్లేర్ చేసే ఫంక్షన్ అనేసి. సో ఫంక్షన్ మనం క్రియేట్ చేసినప్పుడు ఏదైనా సరే ఫంక్షన్ మనకు తెలియపోయింది అనుకోండి, పైథాన్లో జస్ట్ గూగులింగ్ చేయొచ్చు. ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిందంటే, సో ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాం, ఫంక్షన్స్ వల్ల ఏంటి యూజ్ అనేసి. ఓకే. ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఓన్లీ రన్స్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. A function is a block code which only runs when it is called.
we can pass data known as parameters into a function. We can pass data known as parameters into a function. A function can return a data as the result. 3 important points. ఓకే. A function can return data as the result. Okay, so how do we create a function? మనం ఆల్రెడీ చూసాం ఎలా క్రియేట్ చేయాలంటే ఫంక్షన్. In Python a function is defined using the def keyword. ఫస్ట్లో Okay. చెప్పాం కాలింగ్ ఏ ఫంక్షన్ అంటే మనం ఏదైతే రాసామో ఏ ఫంక్షన్ అయితే డిఫైన్ చేసామో కాల్ చేయాలంటే యూజ్ ద ఫంక్షన్ నేమ్ ఫాలోడ్ బై పారెంథసిస్. ఓకే. calling a function use the function name followed by parenthesis. So okay, information can be passed into a function as arguments. So information can be passed into functions as arguments. Okay madam, a function is a block of code which only runs when it is called. బట్ మనం ఎప్పుడైనా ఆ ఫంక్షన్ రీయూజ్ చేయొచ్చు, అంటే ఎప్పుడైనా రీయూజ్ చేయడానికి కోడ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే. వీ కెన్ రీయూజ్ అంటే మరి మనకు కావాలంటే అదే కొన్ని కాల్ చేస్తాం అంతేనా? మళ్ళీ కాల్ చేసి మనం డిఫరెంట్ పారామీటర్స్ పాస్ చేసుకోవచ్చు, డిఫరెంట్ వాల్యూస్ పాస్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉందనుకోండి, అదే అదే కోడ్లో మనం ఒక 10 లేదంటే 15 100 లైన్స్ అయిపోయిన తర్వాత మనకి వేరే చిన్న చిన్న వాల్యూస్ చేంజ్ చేయాలి అంటే స్టాటిక్గా కాకుండా డైనమిక్గా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఆ ఫంక్షన్ కాల్ చేసి ఆ ఫంక్షన్లో ఉన్న వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు. సో అలానే సో ఆర్గ్యుమెంట్స్ ఆర్ స్పెసిఫైడ్ ఆఫ్టర్ ద ఫంక్షన్ నేమ్. ఆర్గ్యుమెంట్స్ అంటే వాల్యూసా? ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మేడం, ఈ పారామీటర్స్ ఉన్నాయి కదా, దీనికి వాల్యూస్ పాస్ చేస్తాం ఆర్గ్యుమెంట్స్. ఓకే. సో ఆర్గ్యుమెంట్స్ ఆర్ స్పెసిఫైడ్ ఆఫ్టర్ ద ఫంక్షన్ నేమ్. లెట్స్ సే inside the parenthesis we can add as many arguments as we want, but just separate them commas. Okay. So sorry, this is a one argument. When function is called, we pass along a first name whatever we first name, int, into, summers, which is inside the function to print the summers అనేసి. సో ఓకే, సో ఇప్పుడు ఏంటంటే సో ఓకే, సో ఇక్కడ మనం చూసేది పైథాన్లోని మనం నేర్చుకునే ఒక్క ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హౌ టు క్రియేట్ ఏ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తామని చెప్పండి మేడం. డెఫ్ కీవర్డ్ యూజింగ్ ఏ డిఫైన్ డెఫ్ కీవర్డ్. సో ఇప్పుడు ఇంకొన్ని ఫంక్షన్స్ చూద్దాం. సో సింపుల్గా మనం చేయవలసింది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పెర్ఫార్మ్స్ ఎ స్పెసిఫిక్ టాస్క్. ఓకే, బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది
ఒక ఫంక్షన్ అది ఎప్పుడు కాల్ అవుతుందంటే మనం ఫంక్షన్ నేమ్ని కాల్ చేసినప్పుడే. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఫంక్షన్కి వచ్చేటప్పుడు ఈ ఫంక్షన్ అనేది డెఫ్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ ఫంక్షన్. మనం డెఫ్ కీవర్డ్ దేనికి యూజ్ చేస్తాం? టు క్రియేట్ ఏ ఫంక్షన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ హియర్? ఫన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. సారీ. ఇక్కడ ఈ ప్రింట్ అనేది ఏముందో దాన్ని ఫంక్షన్ బాడీ అంటాం. ఫంక్షన్ బాడీ. బాడీ. సో ఫంక్షన్ బాడీ అనేది దీన్ని అంటాం. సో వీ హ్యావ్ టు క్రియేటెడ్ సింపుల్ ఫంక్షన్ ఎవ్రీ టైమ్. ఎప్పుడు సింపుల్ ఫంక్షన్స్ క్రియేట్ చేయడం మంచిది, అంటే స్లోగా వెళ్తే చాలా మంచిది అనేసి. సో వెన్ రైటింగ్ ఎ ఫంక్షన్ వీ హ్యావ్ టు పే ద అటెన్షన్ టు ఇండెంటేషన్. సో దీనికి అయితే ఇండెంటేషన్ ప్రాబ్లం ఉండదు. సో ఆటోమేటిక్గా ఇండెంటేషన్ అనేది ఇదే సెట్ చేస్తుంది. సో ఈ ఇండెంటేషన్ అనేది మనం పైచారంలో నేర్చుకుంటాం మీకు. సో ఎప్పుడైనా సరే ఏదైనా చేసేటప్పుడు డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాం, దాని ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం, ఆ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు సో ఇక్కడ పారామీటర్స్ ఉన్నాయి. ఈ పారామీటర్స్ పాస్ చేసే వాల్యూస్నే ఆర్గ్యుమెంట్స్ అంటాం. 4,2 ఉంది కదా మేడం? అవి ఆర్గ్యుమెంట్స్. ఓకే. ఇప్పుడు నేను ఇప్పుడు లెట్స్ డెఫ్ గ్రీట్ అనే ఫంక్షన్ తీసుకొని అందులో నేము, ఓకే, కాలన్. ఇప్పుడు ప్రింట్ గ్రేట్ హలో అని రాశాను. ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకొని కామా పెట్టి ఆ నేమ్ అనేది ఇక్కడ పాస్ చేశాను. సో లెట్స్ సి ఇక్కడ ఇలా. ఇప్పుడు నేను ఏం చేశానంటే మెథడ్ని ఇక్కడ కాల్ చేస్తే అవుతుందో లేదో చూస్తాను. గ్రీట్ అనే మెథడ్ని కాల్ చేశాను. సో ఇప్పుడు మన నేము ఇచ్చాను వినోద్ అని. ఓకే. సో ఇది ఇందులో ప్రింట్ అవుతుంది, ప్రింట్ అవ్వలేదు. సో నెక్స్ట్ లైన్లో ఆ ఫంక్షన్ నేను కాల్ చేశాను అనుకోండి, గ్రీట్. సో అది మన పైచారంలోనైతే ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ ఏం చేశానంటే ఐ పాస్ ద ఆర్గ్యుమెంట్ అనేసి. ఓకే. సో ఇది అన్డిఫైన్డ్, ఇంకా అలాగా కాల్ చేస్తూనే ఉంటుంది ఇండిఫైన్డ్ అనేసి. ఇది లూప్లో వస్తేప్పుడు, ఫర్ లూప్లో, వైల్ లూప్లో వస్తేప్పుడు చెప్తాను. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే డిలీట్ చేసి ఇక్కడ ఫస్ట్ దీన్ని డిలీట్ చేసేవాళ్ళు, ఎందుకంటే లేకపోతే ఇది రికర్షన్ అయిపోద్ది. ఓకే. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి మళ్ళా కోడ్ దగ్గరికి వచ్చి ఇప్పుడు గ్రీట్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాను. ఆర్గ్యుమెంట్ని నేను వినోద్ అని పాస్ చేసాను. ఇప్పుడు రన్ చేసాం అనుకోండి, హలో వినోద్ అని వస్తుంది. అదే ఫంక్షన్ని ఇందులో పాస్ చేసి తర్వాత కాల్ చేసి మళ్ళీ ఇంకొకసారి 2 సార్లు చేశారనుకోండి, అది రికర్షన్ అయిపోయి దాన్ని అలా ప్రతిసారి కాల్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ వినోద్ అనేది ఏంటవుతుందంటే, సో వీ పాస్ట్ వినోద్ ఇక్కడ రాసేస్తాను, కామెంట్ పెట్టి మీకు తెలుస్తుంది. వీ పాస్ట్ వినోద్ as an argument to the గ్రేట్ ఫంక్షన్. వీ కెన్ పాస్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్, మనం ఏదైనా పాస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను రన్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వినోద్ బదులు ఇంకేదైనా రన్, ఇక్కడ వేరే పేరు పెట్టి కౌశిక్, హలో కౌశిక్ అని. అదే అందుకే మన వేరియబుల్ అనేది ఏంటంటే మనకి యూజ్ అవుతుంటుంది. మనం ఇక్కడ వేరియబుల్లోని ఎప్పుడైనా సరే
దాన్ని పాస్ చేసుకోవచ్చు. ఓకే. సో, నాకిక్కడ అంటే మీరు గ్రీట్ అని కాల్ చేస్తున్నారు కదా! అవి మనం ఏదైనా నేమ్ తీసుకోవచ్చు. ఆ! కానీ ఇక్కడ ఏన్ కొంచెం సో, గ్రీట్ కన్‌ఫ్యూజ్. ఎందుకు తీసుకున్నానంటే, హలో అనేది ఒక గ్రీటింగ్ కాబట్టి, అలా మనం వేరేగా ఆ! తీసుకున్నాం. ఓకే అండి. హ్మ్. ఓకే. అలాగే మనం ఇప్పుడు లెట్స్ సే డిఫైన్ మీకు ఇక్కడ ఫంక్షన్ విత్ 2 ఆర్గ్యుమెంట్స్. ఫంక్షన్ విత్ 2 ఆర్గ్యుమెంట్స్. డెఫ్ ఇప్పుడు యాడ్ నెంబర్స్ అని ఒక మెథడ్ తీసుకున్నాను. అందులో ఇది ఫంక్షన్ విత్ 2 ఆర్గ్యుమెంట్స్. ఒకటి num1 అని, ఇంకోటి num2 అనేసి. ఇప్పుడు నేను ఏం చేశానంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు హ్మ్. num1 ప్లస్ num2. ఇప్పుడు ప్రింట్ ఎలా ఉందంటే టోటల్ సంబంధం TOTA టోటల్ దాన్ని పాస్ చేశాను. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నాను. రన్ చేసిన తర్వాత అప్పుడు మనం కాల్ చేయాలి. సో ఫంక్షన్ నేమ్ ఏంటి? యాడ్ అది నంబర్స్. నెంబర్స్. ఇప్పుడు ఇందులో మనం ఏవైతే నెంబర్స్ ఆర్గ్యుమెంట్గా పాస్ చేసాం అనుకో, విత్ 2 వాల్యూస్, మనం 2 వాల్యూస్ పాస్ చేయాలి. అవి ఏంటి? నేను ఇట్స్ 5,4 అని పాస్ చేశాను. టోటల్ సమ్ ఈస్ 9 అని. హ్మ్. సో ఓకే. వీ హ్యావ్ క్రియేటెడ్ ఫంక్షన్ నేమ్ ఏంటి? నేమ్డ్ యాడ్ నెంబర్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ name1 అండ్ name2. హ్మ్. సో రిటర్న్ ఫంక్షన్ కూడా మీకు ఆల్రెడీ మనం రిటర్న్ ఫంక్షన్ అయితే ఎలా క్రియేట్ చేస్తామో చూసారు. సో పాస్ స్టేట్మెంట్స్ కూడా చూసాం, అంటే ఫంక్షన్ని ఎలా పాస్ చేయాలని. అయితే ఇప్పుడు డైరెక్ట్ యాడ్ నంబర్స్ ఇచ్చి జస్ట్ వాల్యూస్‌ని పాస్ చేస్తాం. చేసేస్తే అయిపోద్ది. ఇక్కడ కొన్ని పైథాన్ లైబ్రరీ ఫంక్షన్స్ ఉంటాయి మేడం. అవి ఏంటంటే పైథాన్ ప్రొవైడ్స్ సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ దట్ ఓన్లీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. సో వీ డోంట్ నీడ్ టు క్రియేట్ ఎ ఫంక్షన్, వీ జస్ట్ నీడ్ టు కాల్ దెమ్. ఇప్పుడు సమ్ ఉందనుకోండి, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్కి మనం క్రియేట్ చేయవలసిన లేదు, జస్ట్ కాల్ అనేసి. లైక్ ప్రింట్ ఫంక్షను, స్క్వేర్ రూట్ ఫంక్షను, పవర్ ఫంక్షను, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఈజ్ డిఫైన్డ్ ఇన్సైడ్ ద మ్యాథ్ మాడ్యూల్ అనేసి. సో ఎప్పుడైనా సరే ఒక మాడ్యూల్ మనం యూజ్ చేస్తే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఫంక్షన్ గురించి చెప్తాను. ఇంపోర్ట్ మ్యాథ్. సో ఎప్పుడైనా మనం మ్యాథ్ అంటే ఏదైనా ఫస్ట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత, ఓకే దీన్ని ఇంపోర్ట్ చేశాను నేను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్క్వేర్ ఎస్క్యూ, ఇక్కడ ఫంక్షన్ ఏమంటుంటే SQRT అండ్ స్క్వేర్ రూట్ కంప్యూట్స్ ద స్క్వేర్ రూట్. ఇది SQRT కంప్యూట్స్, ఇది ఏం చేస్తుందంటే స్క్వేర్ రూట్ అని. స్క్వేర్ రూట్. ఇప్పుడు నేను స్క్వేర్ రూట్ అనే ఒక వేరియబుల్ అని, స్క్వేర్ రూట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇందులో ఏంటంటే మ్యాథ్ డాట్ ఎస్క్యూ, ఇప్పుడు స్క్వేర్ రూట్ అనేది ఈ ఫంక్షన్ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు వాల్యూని ఇక్కడ పాస్ చేయాలి. ఇక్కడ లెట్స్ ఇక్కడ 4 అనేది పాస్ చేశాను. ఇప్పుడు ప్రింట్, నేనేం ప్రింట్ చేశాను? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ అని పెట్టి ఇక్కడ దాన్ని కాల్ చేశాను, అంటే ఆ వేరియబుల్ ఇందులో పాస్ చేశాను స్క్వేర్ రూట్ అని. ఓకే. సో ఇక్కడ నేను వచ్చినప్పుడు ఇది ఒక ఫంక్షన్. ఇప్పుడు ఇంకోటి ఏమి ఉంటుందంటే జస్ట్ చూపించడానికి, పవ్ అని పవ్ కంప్యూట్స్
పవర్ ఆఫ్ కంప్యూట్స్ ద పవర్. ఓకే, పవర్ అని. ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకున్నాను ర్యాండమ్గా, పవర్ ఈక్వల్ టు, సో ఆ వేరియబుల్ తీసుకొని పౌ, ఇక్కడ 2 వాల్యూస్ పాస్ అయ్యింది, 2, 3 సింపుల్ వాల్యూస్. ఇప్పుడు నేను ఏం చేశానంటే పవర్ ఈక్వల్ టు పౌ ఆఫ్ 2, 3 ప్రింట్ పవర్ 2 to the power 3 ఈస్, అంతే కదా మేడం? ఇదే 2, 3 అంటే 2 to the power 3. 2 to the power 3 ఈస్. ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత వేరియబుల్ పాస్ చేసి WER పవర్. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్, చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2. సరిపోయింది మేడం? సరిపోయిందండి. అండ్ 2 to the power of 3 is 8. ఇవి కూడా ఇంపోర్ట్ చేసుకొని లైబ్రరీసే, మనం పాండాస్ ఇవన్నీ ఎలా చేసుకున్నాం అలా మ్యాథ్ కానీ. ఇప్పుడు రాకపోతే మనం ఏం చేస్తాం అంటే గూగులింగ్ చేస్తాం. లైబ్రరీస్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంపోర్ట్ చేసాం ఈ ఫంక్షన్ మ్యాథ్ స్క్వేర్ రూట్ 4 కావాల్స్తే ఇలా, పవర్ కావాల్స్తే దీని ఏంటంటే 2 to the power 3 ఈజ్ అనేసి. సో ఇందులో రికర్షన్ ఫంక్షన్, పైథాన్ మాడ్యూల్స్, పైథాన్ జనరేటర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో దీని గురించి కూడా మనం చూద్దాం. సరే, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే లాంబ్డా ఫంక్షన్. ఇది వెరీ ఇంపార్టెంట్ అనేది, చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. Function is a small anonymous function. Is a small anonymous function. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు మనం ఒక 20 లైన్స్ 30 లైన్స్ ఉండేటప్పుడు మ్యాక్సిమం డిఫైన్ చేసుకున్న యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. లాంబ్డా ఫంక్షన్లో అడ్వాంటేజ్ ఏంటంటే a lambda function can take any number of arguments but can only have one expression. Okay, a lambda function can take any number of arguments but ఓన్లీ వన్ ఎక్స్ప్రెషన్. బట్ టేక్ ఓన్లీ వన్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే సింపుల్ స్టేట్మెంట్ అన్నట్టుగా. ఇప్పుడు చూపిస్తాను సింటాక్స్ ఎలాగ ఉంటుందా మేడం. సో సింటాక్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో సింటాక్స్ అంటే రూల్స్, అంటే మనం దీన్ని ఎలా రాయాలనేసి. ఫస్ట్ సింటాక్స్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే లాంబ్డా రాస్తాం. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ద రిజల్ట్ ఈజ్ రిటర్న్డ్ అనేసి. ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ఇది సిమిలర్ టు టపుల్స్ లాగా కదండి, అంటే దాంట్లో కూడా కీను వాల్యూ పాస్ చేస్తాం అట్లా. డిక్షనరీలో కీ వాల్యూ ఉంటుంది. సో ఇదేంటంటే ఫంక్షన్ అనేది మనం రీయూజ్ చేసుకోవచ్చు కోడ్ అనేది. టపుల్ అనేది హార్డ్ కోడ్ అని. సో ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుని x ఈజ్ ఈక్వల్ టు LAM లాంబ్డా ఏ కోలన్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ అనేది ఏ. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ a ప్లస్ 10 అనేది. ఇప్పుడు ప్రింట్ ఎక్స్ ఆఫ్ 5 అని తీసుకున్నాను సపోజ్. చూద్దాం ఇక్కడ ఏం చేస్తుందంటే
ఈ ఎక్స్ని ప్రింట్ చేసి ఈ ఏ వాల్యూ ఏదైతే ఉందో ఏకి బదులు మనం 5ని పాస్ చేసాం. ఓకే. సో ఏ ఏం చేసిందంటే ఎక్స్ప్రెషన్ అంటే ఇది ఆర్గ్యుమెంట్ అనేది ల్యాండా ఎలా రాస్తుంటే ల్యాండా అనేది ఇది. సో ఆర్గ్యుమెంట్లో మనం పాస్ చేసాము ఈ కాలన్ a+10 అనేది. ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 5, ఎక్స్ అనేది వేరియబుల్ మనం ఇందులో స్టోర్ చేసుకుంది. 5 అనేది ఈ ఆర్గ్యుమెంట్ని తీసుకొని దీనికి యాడ్ చేస్తుంది ఆ వాల్యూ ఏదైతే ఉందో. సో అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. lambda functions can take any number of arguments. ఓకే, చాలా నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాయి. ఇప్పుడు నేను x ఈజ్ ఈక్వల్ టు LAM ల్యాండా ఇప్పుడు ఏ కామా బి తీసుకున్నాను, ఏ టైమ్స్ బి అంతే. ఇప్పుడు నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఎక్స్ అనేది వేరియబుల్. ఇప్పుడు ఇందులో వాల్యూస్ పాస్ చేసి నేను ఏంటంటే లెట్స్ సే 5,6 అనుకున్నాను అనుకోండి. సో ఆర్గ్యుమెంట్స్ ఆ వాల్యూస్ పాస్ చేస్తాం. 5,6 అనేది 5 × 6 30. ఓకే. సో ఇక్కడ నాకు ఒక డౌట్. అంటే ఇంక మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కదా! జస్ట్ లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేస్తే సరిపోతుంది కదా! లాంబ్డా ఫంక్షన్ అనేది చాలా ఈజీ. ఇప్పుడు ఎవరైనా ఒక 2 నెంబర్స్ మీకు యాడ్ చేయమన్నా మల్టిప్లికేషన్ చేయమన్నా సరే ఇలా కాకుండా ఇప్పుడు డిఫైన్ యాడ్ నెంబర్స్ num1 num2 కాకుండా ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్గా x ఈజ్ ఈక్వల్ టు ల్యాంబ్డా ఏ కామా బి టైమ్స్ సపోజ్ ఇక్కడ తీసేసి అనుకుంటున్నాము అది a+b చేసిస్తే అయిపోద్ది. ఓకే. లాంబ్డా అనేది వెరీ సింపుల్ అనేసి. ఓకే. సో అలా మనం ఎన్ని వాల్యూస్ కావాల్స్తే అన్ని వాల్యూస్ తీసుకోవచ్చు లాంబ్డాలో. సో ఇప్పుడు అలా మీరు 3, 4, 5, 6 అనేవి కూడా తీసుకోవచ్చు వాల్యూస్. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ రావచ్చు. క్వశ్చన్ ఏంటంటే ఓకే, వై డూ వీ నీడ్ టు యూజ్ ఏ లాంబ్డా ఫంక్షన్? సో ద సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ద పవర్ ఆఫ్ లాంబ్డా ఈజ్ బెటర్ షోన్ వెన్ వీ యూజ్ దెమ్ యాజ్ anonymous functions inside another function. Say let's say we have a function definition that takes one argument and the argument will be multiplied with an unknown number. అంటే ఇక్కడ సో ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నాను మేడం. సో డెఫ్ అనే ఒక మై ఫంక్షన్ అని క్రియేట్ చేసి రిటర్న్ లాంబ్డా ఏ టైమ్స్ n అని ఓకే. అనేది ఒక వేరియబుల్. ఇప్పుడు నేను ఏం చేశానంటే సో ఇప్పుడు ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం. మై లెట్స్ సే డబ్లర్ ఏదో ఒక ఫంక్షన్ తీసుకున్నా నేమ్ ఈక్వల్ టు మై ఫంక్షన్ ఆఫ్ 2 అనేది పాస్ చేశాను. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ మై డిఓయు ఆ వేరియబుల్ పాస్ చేస్తాను మై డబ్లర్ ఆఫ్ 11 అనేసి. సో మై ఫంక్షన్లో ఏమైతే ఉంది 2 అని ఉంది, 2లో 2 అనేది పాస్ చేసాం. ఇక్కడ ఈ మై నెంబర్లో 11 అని పాస్ చేస్తాం. ఈ రెండు ఏంటవుతుందంటే సో ఇట్స్ సపోజ్ టు మనం కాల్ చేస్తే ఇట్స్ సపోజ్ టు గెట్ ద వాల్యూ అన్నట్టుగా. సో ఇది కన్ఫ్యూజన్గా ఉందండి నాకు. ఇప్పుడు మీరు చెప్పండి ఫంక్షన్. ఓకే మేడం. సో ఇదేంటంటే ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి
ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ ఆ 2 ఫంక్షన్స్ ఏంటంటే ఒకటి రెగ్యులర్ ఫంక్షన్, ఇట్ రిటర్న్స్ లాంబ్డా ఫంక్షన్. ద అవుట్పుట్ ఏంటంటే రిటర్న్స్ సో ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ రన్ చేశాను కాబట్టి దీన్ని సో ఇక్కడ ఇలా మనం కాల్ చేస్తే ఏదవుతుంది, నేమ్ మై మాడ్యులర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేసి. ఓకే. సో ఇలా కానీ మనం ఒక ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసి దీంట్లోనే ఇలా ఉంచేస్తే ఆ ఫంక్షన్ ఏంటవుతుందంటే త్రో బ్యాక్ ఎర్రర్ అని వస్తుంది. సో దీన్ని మనం సాల్వ్ చేయడానికి లాంబ్డా ఫంక్షన్స్ని రెగ్యులర్గా తీసుకుంటాం, అదే లాంబ్డా ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. అయితే లాంబ్డా ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సరే ఎప్పుడు లాంబ్డా ఫంక్షన్స్ యూజ్ చేయాలనేసి. ఎప్పుడు లాంబ్డా ఫంక్షన్స్ యూజ్ చేయాలనేసి లాంబ్డా ఫంక్షన్స్ ఎప్పుడనేది యూజ్ చేస్తామంటే మనకి ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉండేటప్పుడు, బట్ మీకు ఇప్పుడు ఏ నుంచి జెడ్ వరకు ఒక వాల్యూస్ ఉన్నాయి అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఏ నుంచి జెడ్ వరకు ఒక అన్ని నెంబర్స్ ఇచ్చారు, ఏ టు ఒక ఎక్స్ప్రెషన్, అందులో మీకు అన్ని వాల్యూస్ యాడ్ చేయమన్నారు, ఏ బి సి డి ఈ ఎఫ్ జి ఎస్ అనేసి. అప్పుడు ఫంక్షన్ క్రియేట్ చేసిన బదులు జస్ట్ ఏ నుంచి జెడ్ వరకు మెన్షన్ చేసి అవన్నీ యాడ్ చేసేసి జస్ట్ ఆ వాల్యూస్ని పాస్ చేసేస్తే ఆ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్ ఏ లాంబ్డా ఫంక్షన్ వెన్ వీ హ్యావ్ మోర్ వాల్యూస్ అనేసి. ఓకే. ఇక్కడ ఏ టు జెడ్ అన్నారు కదా! జస్ట్ ఏ టు జెడ్ అని రాస్తే సరిపోతుందా? ఫ్రమ్ ఏ నుంచి జెడ్ వరకు సో ఏ మెన్షన్ నుంచి చేయాలా? జెడ్ వరకు రాయాలి, కామాస్ పెట్టి రాయాలి ఏ నుంచి జెడ్ వరకు. సో అయితే ఇంకొకటి ఏంటంటే మనం మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు జస్ట్ రాకపోయింది అనుకోండి, అస్సలు వరీ అవసరం లేదు, ఎందుకంటే యూ కెన్ డూ ఇట్ అనేసి, అంటే మళ్ళా క్లాసులు స్టార్ట్ అయ్యేటప్పుడు చేయొచ్చు అనేసి. ఇందులో కూడా మనకి వేరే వేరే ఫంక్షన్స్ ఉంటాయి, ఫిల్టర్ ఫంక్షను, మ్యాప్, ఇవన్నీ ఉంటాయి. సో ఈ ఫిల్టర్ ఫంక్షన్, మ్యాప్ అనేది నెక్స్ట్ క్లాస్లో అంటే ప్రాజెక్ట్స్లో చెప్తాను. సో ఇప్పుడు బేసిక్గా మనం ఏవేవి చేయాలో అవి డిస్కస్ చేసేసాం. సో ఇవి ఫంక్షన్స్. సో ఫంక్షన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ నేను మీకు ఏమంటారు దాన్ని, నేను అసైన్మెంట్స్ ఆల్రెడీ ఇచ్చాను. ఇచ్చారు, చూసానండి. సో దీంట్లో ఒక్కొక్కటే చేయాలా? అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఎలా అప్లోడ్ చేయాలండి? జస్ట్ అప్పుడు మీరు సేవ్ చేసి కోలాబ్‌లోనే సేవ్ చేసి ఆ ఫైల్ మీకు షేర్ చేయాలి కదా! ఫైలు జస్ట్ వీడియోలోనే ఎక్స్ప్లెనేషన్. సో ఆ ఓకే. ప్రాబ్లమ్ అనేది సో చాలా చాలా సింపుల్ ప్రాబ్లమ్స్, చాలా సింపుల్గా ఉంటాయి. ఇప్పుడు పైథాన్లో వేరియబుల్ స్కోప్ అనేసి ఒక టాపిక్ ఉంది మేడం, అది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో నాకైతే లాస్ట్ ఉన్నవన్నీ ఒక ఐడియా ఉందండి, కానీ ఇవి ఐడియా రావట్లేదు కంప్లీట్‌గా. అంటే సో ఈ అంటే అర్థమైంది కానీ బట్ నేను ఎక్కడ యూజ్ చేయాలనేది చిన్న ఐడియా కూడా రావట్లేదు ఇప్పుడు ప్రెజెంట్ అయితే కింద. ఈ ఫంక్షన్స్ గురించే కదా మేడం మీరు. ఫంక్షన్స్. ఇప్పుడు సపోజ్ మీకు 10 నెంబర్స్ ఇచ్చారనుకోండి, 1 నుంచి 10 వరకు నెంబర్స్ యాడ్ చేయమంటే x = 5, y = 6, k = అలాగా మీరు అన్ని నెంబర్స్ని యాడ్ చేసి తర్వాత అవన్నీ ప్రింట్లోని అన్నీ ప్లస్ చేయడం కన్నా అన్నీ ప్లస్ చేసిన బదులు ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ రెడ్యూస్ అవర్ వర్క్ అనేసి. ఓకే. ఒక 100 లైన్లో ఉన్న కోడ్ని మనం రెడ్యూస్ చేసుకొని రాయొచ్చు. ఇప్పుడు హార్డ్ కోడెడ్ చేసిన బదులు అదే ఫంక్షన్ కాల్ చేస్తే ఏంటవుతుందంటే, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు 5 + 4 ఎంత అని అడిగారు అనుకోండి, దాన్ని ప్రింట్ చేసే బదులు
ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని 5+4, ఎందుకంటే ఫంక్షన్ అనేది ఇదే ఫంక్షన్ మీరు ఎక్కడైనా యూజ్ చేసి ఒక అంటే డౌన్లోని మీరు ఎక్కడైనా ఒక 100 లైన్ డౌన్లోని అంటే క్రిందకి వెళ్ళేటప్పుడు ఒక 100 లైన్ కోడ్ ఉంది, తర్వాత కూడా ఈ ఫంక్షన్ కాల్ చేసుకొని ఎవరైనా 20+5 ఎంత అని అడిగితే ఇందులో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసేస్తారు. చిన్న వాల్యూస్ కాబట్టి మనకు తెలిసిపోయింది. ఓకే. ఇక్కడ ఇప్పుడు ఇది ఇచ్చాం, టోటల్ ఇంత వచ్చింది, మనకు తెలీదు. ఫంక్షన్స్ ఉండడం బట్టి ఏంటంటే ఇది ఎంత అని అడిగితే మనకు టోటల్ ఎంత అని తెలియదు. అదే ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటే అదే చేసేస్తుంది మనకి సమ్ ఎంత అనేసి. సో ఫంక్షన్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఇందులో ఇప్పుడు పైథాన్ వేరియబుల్లో ఇప్పుడు గ్లోబల్, లోకల్, నాన్ లోకల్ వేరియబుల్స్ అని ఉంటాయి. దీన్ని పైథాన్ వేరియబుల్ స్కోప్ అంటాం. Scope. So we can declare variables in 3 different scopes. First one, local scope, global scope, and non-local scope. A variable scope specifies the region where we can access a variable. So వేరియబుల్ని ఎక్కడైతే యాక్సెస్ చేస్తామో అనేది అది. సో ఇప్పుడు ఇక్కడ సో యాడ్ నెంబర్స్ అనేది ఇందాక ఒక ఇక్కడ లెట్స్ యాడ్ నెంబర్స్ అని తీసుకున్నాం. ఇక్కడ యాడ్ నెంబర్స్ సమ్ ఈక్వల్ టు num1 + num2 అనేసి. సో సమ్ వేరియబుల్ ఈస్ క్రియేటెడ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్. ఇది వేరియబుల్ కదండి సమ్ అనేది. అవును. సో ఇట్ కెన్ ఓన్లీ బీ యాక్సెస్ విత్ ఇన్ ఇట్. అంటే ఎప్పుడైతే ఫంక్షన్ లోపల క్రియేట్ చేసామో అది ఓన్లీ ఆ ఫంక్షన్కి మాత్రమే చెందుతుంది. ఫస్ట్ రూల్స్. సో దిస్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఈస్ కాల్డ్ లోకల్ వేరియబుల్. అంటే ఇన్సైడ్ ద ఫంక్షన్. సో ఎ వేరియబుల్ ఈస్ క్రియేటెడ్ ఇన్సైడ్ ద ఫంక్షన్. సో ఇట్ కెన్ ఓన్లీ బి యాక్సెస్డ్ విత్ ఇన్ ద లోకల్ స్కోప్. ఇక్కడ ఇది ఫంక్షన్, ఈ ఫంక్షన్ లోపల ఉంది కాబట్టి విత్ ఇన్ ద లోకల్ స్కోప్. దిస్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఈస్ కాల్డ్ లోకల్ వేరియబుల్. విత్ ఇన్ ద స్కోప్ ఈస్ కాల్డ్ ఎ లోకల్ వేరియబుల్. within the local scope, and this we have for this type of variable is called local variable. This type of variable is called a local variable. So based on scope we can classify Python variables into 3 types. So 3 types maximum. ఈ వీక్లో బేసిక్స్ ఇంకొక 3 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి అందులో ఊప్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, అందులో కంట్రోల్ స్టేట్మెంట్స్లోనే ఇఫ్ ఎల్స్ ఇవన్నీ వస్తాయి. అవన్నీ అయిపోయిన తర్వాత మనం జస్ట్ అంటే బేసిక్ అదే పైథాన్కి సంబంధించినవన్నీ అయిపోయింది. సో అప్పుడు మనం దీని మీద ఒక ప్రాజెక్ట్ చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ తర్వాత ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ. సో మీకు ఇవన్నీ అప్పుడు అక్కడ చేసేటప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు అలా. సో వాట్ ఈజ్ లోకల్ వేరియబుల్ అంటే విత్ ఇన్ ద స్కోప్ ఇన్సైడ్ అ ఫంక్షన్ ఈస్ కాల్డ్ ఎ లోకల్ వేరియబుల్. ఓకే. సో లోకల్ వేరియబుల్స్ we declare inside a function లోకల్ వేరియబుల్. సో ఇందాక చూసినట్టుగా ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం. దీస్ వేరియబుల్స్ విల్ హ్యావ్ ఎ లోకల్ స్కోప్. అంటే విత్ ఇన్ ద ఫంక్షన్ వీ కెనాట్ యాక్సెస్ దెమ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ అని. సో దోస్ ఆర్ కాల్డ్ లోకల్ వేరియబుల్స్. అయితే సో ఇప్పుడు దీని మీద సపోజ్ ఇక్కడ ఇందాకలా డెఫ్ ఇప్పుడు గ్రీట్ ఫంక్షన్ ఆల్రెడీ క్రియేట్ చేసాను కాబట్టి నేను greet1 అని తీసుకొని 2 minutes. సో ఇప్పుడు లోకల్ వేరియబుల్
మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు హలో అనే ఒక వేరియబుల్లో తీసుకున్నాను. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ లోకల్ కామా మెసేజ్ MESSAGE. ఓకే, MESSAGE సేమ్ నేమ్. ఇప్పుడు నేను ఇది తీసుకొని ఇప్పుడు గ్రీట్ గ్రీట్ అని, సో ఓకే గ్రీట్ ఆల్రెడీ తీసుకొని గ్రీట్ 1 అని లోకల్ హలో అని వచ్చింది. ఇప్పుడు ఇది మామూలుగా మీకు పైచారంలో చూపిస్తాను. అందులో ఏంటవుతుందంటే లోకల్ వేరియబుల్ని బయటన ప్రింట్ చేస్తే ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇది ఇన్సైడ్ ద ఎక్కడ ప్రింట్ చేశానంటే ఇన్సైడ్ ఫంక్షన్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మెసేజ్ కింద అవుట్కి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేశానంటే ప్రింట్ ఇందులో పాస్ చేశాను MESSAGE అని. ఓకే, MESSAGE అని ఇప్పుడు ఇలా ప్రింట్ చేశాను అనుకోండి, నేమ్ మెసేజ్ ఈజ్ నాట్ ఫౌండ్ అని డిఫైన్డ్ అని. ఎందుకంటే ఇది అవుట్ సైడ్ ద ఫంక్షన్ ఉంది, ఇది ఇన్సైడే ఉండాలి, అవుట్ సైడ్ ఉండకూడదు. ఓకే, అర్థమైందండి ఇప్పుడు డిఫరెన్స్. సో అలా అయితే ఇంకో ఇందులో ఉన్నవి గ్లోబల్ వేరియబుల్ అంటే అవుట్ సైడ్ ద ఫంక్షన్ డిఫైన్ చేయడం అనేది. అంటే ఇప్పుడు మీకు మెసేజ్ హలో అని ఇచ్చాను చూడండి. ఇప్పుడు నేను ఇదే ఫంక్షన్ తీసుకొని కాపీ పేస్ట్ చేసి ఈ లోకల్ వేరియబుల్ని, ఈ వేరియబుల్ మెసేజ్ ఉంది కదా, ఇది ఇక్కడ డిక్లేర్ చేశాను. సో ఇలా డిక్లేర్ చేయడం దాన్ని ఏమంటారంటే గ్లోబల్ అంటే ఫంక్షన్కి ముందు డిక్లేర్ చేయడం. ఇక్కడ నేను మెసేజ్ ఆల్రెడీ తీసుకున్నాను కదా ఇది. సో ఇలా అనేసి దీని గురించి నేను రేపు డిస్కస్ చేస్తాను మేడం. అయితే మీకు డిఫరెన్స్ చెప్తున్నాను. ఇన్సైడ్ ద ఫంక్షన్ ఉంటే లోకల్ అని, అవుట్ సైడ్ ద ఫంక్షన్ అంటే గ్లోబల్ అని. అంటే ఎప్పుడైతే ఇన్సైడ్ ద ఫంక్షన్ మనం డిక్లేర్ చేసామో అది ఆ స్కోప్ దాని వరకే మనం యాక్సెస్ చేయగలం. ఓకే, అదే గ్లోబల్ అంటే తెలుసు కదా, యూనివర్సల్ అని, మనం ఎప్పుడు ఎక్కడైనా సరే యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే, ఓకే మేడం, డూ యూ హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్స్ మేడం? నో అండి. ఓకే, సో మీకు ఈ వీక్లో మ్యాక్సిమం బేసిక్స్ అన్ని కంప్లీట్ చేసి దీని మీద ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. అది ఒక 3 days అలా ఉంటుంది. మ్యాక్సిమం 3-4 days ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ మీరు చేయగలగాలి ఓన్గా. ఓకే, సో నేను చెప్తాను, అదే ప్రాజెక్ట్ని, నేను చెప్పిన ప్రాజెక్ట్ని నాకు 3 times మీరు అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ టైము చేయాలి, సెకండ్ టైం మళ్ళీ చేయాలి, థర్డ్ టైం. ఫస్ట్ టైం చేసేటప్పుడు నేను ఇచ్చిన కోడ్ని చూస్తారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డౌట్స్ వస్తే మళ్ళీ నన్ను అడుగుతారు. థర్డ్ టైంని మీరు సెకండ్ టైంని ఏం చేస్తారంటే నన్ను అడగకుండా గూగుల్ని అడుగుతారు. ఓకే, మళ్ళీ మీరే కరెక్షన్ చేసుకుంటారు ఎక్కడ తప్పు వచ్చిందనేసి. సో థర్డ్ టైంకి వచ్చినప్పటికి ఏంటంటే మీరు అన్నీ చేంజ్ చేసేస్తారు. మీరు అంటే మనం ఒకటి చేద్దాం అనుకుంటే మీరు న్యూమరికల్స్ కానీ వాల్యూస్ కానీ చేంజ్ చేసి ఓన్గా మీరు ఓన్గా ప్రాజెక్ట్ అంటే ఓకే ఇలా చేస్తే ఎలా అయింది, సో దీనికి ఇలా అనేసి ఒకే ప్రాజెక్ట్ 3 times చేయాలి. బట్ టు బి అంటే హానెస్ట్గా మనం ChatGPT యూజ్ చేయకుండా మనం అంటే ఓన్గా చేయడం వరకు వస్తే సరిపోద్ది. సో ఇది అయిపోయిన తర్వాత డేటా స్ట్రక్చర్స్ ఆల్గరిథమ్స్ స్టార్ట్ చేస్తాను. అది కొన్ని రోజులు ఉంటా. ఆ టాపిక్స్ అయిపోయాయి అనుకోండి, ఇంకా మనం ఫుల్ స్టాక్లో కంప్లీట్గా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ మేడం? నో అండి. ఓకే మేడం, యూ హ్యావ్ గుడ్ మార్నింగ్ మేడం. సరే, గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ. నాకు అప్పుడే ఇంకా 3 classes ఉన్నాయి. ఉంటానండి. ఓకే అండి, బాయ్.